ఈరోజు కాకినాడ కిచెన్లో చూడండి మేము తెలగపిండి ఎండ్రీలు వండుకుంటున్నామండి. చూడండి దానికి కావాల్సిన సామగ్రి చూపిస్తున్నాను. తెలగపిండి అండి, ఎండ్రీలు అండి, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, అవి కోపు సామాన్లు అండి, అవి తాలింపు సామాన్లు, ఎండుమిరకాయ, ఎల్లిపాయ, జీలకర్ర, కరివేపాకు అండి. ఇప్పుడు మళ్ళీ తయారు చేసి పెట్టేటప్పుడు చూపిస్తానండి. మళ్ళీ తెలగపిండి ఎండ్రీలు కూర అన్నాం కదండి. ఇగోండి కడిగి పెట్టి శుభ్రం చేసుకున్న ఎండ్రీలు కడిగి పెట్టుకున్నాము. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరకాయ ముక్కలు కోసుకున్నాం. ఇగోండి కోపులకి అన్నీ ఒలుసుకున్నామండి. ఎల్లిపాయలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరకాయ. ఇప్పుడు శుభ్రం చేసుకొని కడుక్కొని పెట్టుకున్న ఎండ్రీలు వేస్తున్నాను. చూడండి ఎండ్రీలు ఉల్లిపాయలు వేస్తున్నానండి. ఉల్లిపాయల తర్వాత జీలకర్ర వేస్తున్నాను. జీలకర్ర తర్వాత కరివేపాకు అండి. కరివేపాకు తర్వాత ఎండుమిరపకాయలు అండి. అవి వేసుకున్నాం కదండి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు అండి. ఇవి బాగా ద్వారగా ఎర్రగా వేగాలండి. కోపులు ఇవన్నీ కలిపి చూడండి. కోపులు, ఎండుమిరపకాయలు అవన్నీ కూడా ఉల్లిపాయ ముక్కలు, ఎండ్రీలు కూడా బాగా ద్వారగా ఎగిరాయి కదండి. ఇలాగా ఎగాయి కదండి. అందులోనే కారం వేసుకున్నామండి. అందులోనే కొద్దిగా పసుపండి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా ఉప్పు కూడా వేసుకుంటామండి. వేస్తాం కదండి. మళ్ళీ పోగులతో ఇవి కూడా అలాగే వేపాలండి. ఇప్పుడు కావాల్సినంత వాటర్ వేసుకోవాలండి. ఇందులో ఇవన్నీ వేసాం కదండి. ఈ వాటర్ మరిగాక తెలగపిండి వేసుకొని అప్పుడు చూపెట్టాం. చూడండి ఎండ్రీలు తెలగపిండి కూర చూసాం కదండి. కోపులు అయితే తాలింపు పెట్టాము, అందులో వాటర్ వేసాము, అది ఉడుకుతుంది. ఇప్పుడు తెలగపిండి వేస్తున్నాం కదా. చూడండి ఇప్పుడు ఉండ కట్టకుండా ఇలాగ కలిపి వేసుకొని తిప్పుకోవాలండి. ఉండ కట్టకూడదండి, అసలు బాగోదు ఉండ కడితే. చూడండి ఇది ఇలా ఉడకనివ్వాలండి. అలాగా ఉండ కట్టకూడదండి, అసలు ఉండ కట్టిందంటే అసలు బాగోదండి. ఇలా ఉడకాలండి. మళ్ళీ 5 నిమిషాలకి అవుతుందండి. పెడతాండి ఎండ్రీలు కూర వండుకుంటున్నాం అన్నాం కదండి. ఈరోజు చూడండి అయిపోయింది, కర్రీ తయారైపోయింది. చూడండి మంచి రుచిగా ఉంటుందండి. ఇది హెల్త్కి కూడా చాలా మంచిదండి. నడుము బలానికి అంటారు, బలం కూడా తింటే చాలా రుచిగా ఉంటుందండి. మీరు కూడా చూసి ఇలా ట్రై చేసి వండుకొని మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేసి మా పక్కన ఉన్న బెల్ ఐటమ్స్ కొట్టండి.